కోనసీమ జిల్లా పాషర్లపూడిలో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. గుంతలమయమైన జాతీయ రహదారి 216కు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారిందన్నారు. ఎంతో మంది ప్రమాదాల బారిన పడి ఆసుపత్రి పాలయ్యారన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే జాతీయ రహదారిని నిర్మించాలని కోరారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ రాస్తారోకో వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని అన్నారు. మరి వెంటనే నిర్మించాలని చెప్పి మరి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రజలు ఎంతో నరకయాతన అనుభవిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు అయితే ఇది ఈ 216 రహదారిలో ప్రయాణం చేయలేకపోతున్నారు. మరి ఇంచుమించుగా ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా మరి ఇంతవరకు ఈ రహదారిని నిర్మించలేకపోవడం దురదృష్టం. మరి తక్షణం మరి ఈ 216 జాతీయ రహదారిని నిర్మించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న అన్ని రోడ్లు గుంటలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి డిమాండ్ చేస్తూ మరి ఈరోజు మరి పాషర్లపూడి కొండాలం చెత్త దగ్గర మరి రహదారులు పూర్తి స్థాయిలో నిర్మించాలని మరి ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి మరి రహదారులను కూడా నిర్మించాలని, అదేవిధంగా 216 రహదారి ఎంత అధ్వాన్యంగా ఉందో మరి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. వెహికల్స్ కూడా దెబ్బతింటున్నాయి. మరి స్త్రీలు కూడా ప్రయాణం చేయలేకపోతున్నారు. ఈ అవస్థను గమనించి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకొని 216 జాతీయ రహదారిని నిర్మించాలని డిమాండ్ చేస్తుంది. 216 రహదారిని ఏలూరులో అంతర్జిల్లాల దొంగలను